తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బాహుబలికి సంబంధించిన విషయాలే కాదు, అందులో నటించిన నటీనటులు కూడా ట్రెండ్ అవుతున్నారు. ఇప్పుడు కాంతా సినిమాతో రాణా లైమ్ లైట్లోకి వచ్చేస్తే కల్కి 2తో డార్లింగ్ ప్రభాస్ పేరు వైరల్ అవుతోంది. అయితే రేపో మాపో ప్రభాస్తో పాటు అనుష్క పేరు కూడా ట్రెండ్ కావడం ఖాయం. అది కూడా కల్కి 2తో ముడిపెట్టి పాన్ ఇండియా రేంజ్లో ఫేమ్ తెచ్చుకోవడానికి అనుష్కకు ఇంకో అవకాశం దక్కినట్లేనా? మాట్లాడుకోబోయే విషయమేంటో మీకు లైట్గా అర్థమైనట్టేగా, ఏమంటారు? మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ప్రభాస్ అనుష్కను రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ కలిసి చూడాలనుకునే అభిమానుల సంఖ్య కోకొల్లలు. అయితే రీసెంట్ గా అనుష్క నెమ్మదిగా స్క్రీన్ కి దూరం అవుతుండటంతో ఇక కలిసి సినిమాలు చేస్తారని కూడా ఊహించడం మానేశారు జనాలు. అయితే ఇక్కడే ఒక స్వీట్ న్యూస్ వినిపిస్తోంది కల్కి 2 యూనిట్ నుంచి. దీపికా పదుకోన్ కల్కి 2 నుంచి వైదొలిగారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ నటి ఆ రోల్లో ఎవరు కనిపిస్తారనే చర్చ జోరుగానే సాగింది. వాళ్ళు వీళ్ళు ఎందుకు, మన స్వీటీ శెట్టి ఉండగా అని ఫిక్స్ అయ్యారట నాగ్ అశ్విన్. కల్కిలో సుమతి రోల్కి అనుష్కనే అప్రోచ్ అయ్యారట నాగి. ప్రభాస్తో అనుష్క మళ్లీ కనిపిస్తారనే థాట్ సంతోషాన్ని పంచుతోంది డార్లింగ్ ఫ్యాన్స్లో. మళ్లీ చూడమేమో అనుకున్న కాంబో కనిపిస్తుందంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అంటున్నారు. ఆ మధ్య సోషల్ మీడియా నుంచి కూడా అనుష్క బ్రేక్ తీసుకున్నారు. ఇక ఓన్లీ సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను అంటూ అనుష్క పోస్ట్ పెట్టినప్పుడు ఈ రేంజ్ సస్పెన్స్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అతి త్వరలోనే వీరిద్దరిని స్క్రీన్ మీద చూడాలనే ఇంట్రెస్ట్ జనాల్లో క్రియేట్ అయింది. క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో ముందుండే నాగి ఈసారి ఏం ప్లాన్ చేస్తారోననే ఆసక్తి మాత్రం మెండుగానే కనిపిస్తోంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి గురించి రోజుకో రకమైన వార్త హల్చల్ చేస్తోంది ఇండస్ట్రీలో. లేటెస్ట్ గా తాను విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని రష్మిక డిక్లేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అందరూ పదే పదే అడుగుతూ ఉండడంతో రష్మిక ఈ మాట చెప్పారా, లేకుంటే తనంతట తానే చెప్పేశారా? లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో చెప్పేశారు రష్మిక మందన్న. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా తన కోసం నిలబడే వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాంటి వ్యక్తి దొరికితే తన కోసం ఎంత దూరమైనా వెళ్తానంటున్నారు రష్మి. యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా అని ఆమె చెబుతుంటే సో క్యూట్ అంటున్నారు ఫ్యాన్స్. డేట్ చేస్తే ఎవరితో చేస్తారు, పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అంటూ ఓ ప్రశ్న విడుదలైంది రష్మిక మందన్నకు. ఏమాత్రం తడుముకోకుండా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. డేట్ చేస్తే యానిమేటెడ్ క్యారెక్టర్ నరుటోతో చేస్తా, పెళ్లి మాత్రం విజయ్ దేవరకొండనే చేసుకుంటా అని డిక్లేర్ చేశారు రష్మిక. విజయ్ రష్మిక పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న వారు ఫిబ్రవరిలో ఓ ఇంటివారు కాబోతున్నారు. రష్మిక చేతుకున్న ఉంగరం గురించి కూడా ఈ మధ్య చాలా సందర్భాల్లో డిస్కషన్స్ జరిగాయి. ప్రేక్షకులను సస్పెన్స్ లోనే పెట్టేస్తున్నారు రష్మిక మందన్న. తన నిశ్చితార్థం గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో అది నిజమని కూడా హింట్ ఇచ్చారు. రీసెంట్ గా రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఫస్ట్ నుంచి విజయ్ చేస్తున్న సపోర్ట్ గురించి కూడా ప్రస్తావించారు నేషనల్ క్రష్. నో మోర్ డౌట్స్, ఇక ఫిక్స్ అయిపోండి అన్నట్లుగానే ఉంది స్టార్ హీరోయిన్ సమంత తీరు. శామ్ రిలేషన్షిప్ కు సంబంధించి చాలా రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో అఫీషియల్ గా స్పందించకపోయినా రూమర్స్ కు మరింత ఫ్యూయల్ యాడ్ చేసే హింట్స్ ఇస్తూ వస్తున్నారు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి అలాంటి హింటే ఇచ్చారు ఈ భామ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలిగిన సమంత ఈ మధ్య కాలంలో కాస్త తడబడ్డారు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది పడ్డ శామ్ సిల్వర్ స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్లో వెబ్ సిరీస్లలో కనిపించిన వెండితెర మీద సమంతను మిస్ అయ్యారు ఫ్యాన్స్. అదే సమయంలో రిలేషన్షిప్ వార్తలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉన్నారు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి శామ్ రిలేషన్షిప్ న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతోంది. సమంత సొంత కంపెనీ సీక్రెట్ ఆల్కెమిస్ట్ ఈవెంట్లో రాజ్తో కలిసి కనిపించారు శామ్. అంతేకాదు స్వయంగా సమంత షేర్ చేసిన ఫొటోస్లో రాజ్ను హగ్ చేసుకున్న పిక్ కూడా ఉండడంతో డేటింగ్ న్యూస్ మరింత ట్రెండ్ అవుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో తొలిసారి శామ్ రాజ్ కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత సిటాడెల్ కోసం మరోసారి రాజ్ కెప్టెన్సీలో పనిచేశారు. ఈ 2 ప్రాజెక్ట్స్తో వీరిద్దరి బంధం బలపడిందన్నది ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఆ బంధం ప్రేమగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా జరిగిన సమంత సినిమా ఓపెనింగ్ కూడా ఈ న్యూస్ కు మరింత బలాన్నిచ్చింది. లాంచింగ్ వీడియోలో సమంత రాజ్ కలిసి పూజ చేయడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఆల్రెడీ ఇద్దరి మధ్య సంథింగ్ అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇద్దరూ కలిసి పూజలో కూర్చోవడంతో అఫీషియల్ క్లారిటీ కూడా వచ్చేసినట్టేనా అంటున్నారు నెటిజన్స్. మరి ఇప్పటికైనా శామ్ రాజ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ప్రతి ఇండస్ట్రీలోనూ ఎప్పుడూ న్యూస్లో ఉండేవారు కొందరుంటారు. అలా కాలీవుడ్లో టక్కుమని గుర్తుకొచ్చేవారు ఎవరో తెలుసా? ఎవ్వరు గుర్తొచ్చినా సరే ఫస్ట్ ప్లేస్ మాత్రం లోకేష్ కనగరాజ్దే. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నారు అంటారా? రజనీ కమల్ను అన్ఫాలో చేసి న్యూస్లోకి వచ్చేశారు. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా చాలా బిజీ. వామిక గబ్బితో కలిసి షూటింగ్ స్పాట్లో హల్చల్ చేస్తున్నారు. జస్ట్ ఆన్ లొకేషన్లోనే మాత్రమే కాదు, ఆన్లైన్లోనూ ఆయన ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. అది రజనీ కమల్ని అన్ఫాలో అయ్యి. ఒకప్పుడు వాళ్లను ఫాలో అయిన పిక్స్ ఇప్పుడు అన్ఫాలో అయినవి కూడా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. కమల్ రజనీకాంత్ మల్టీ స్టారర్ని లోకేష్ తెరకెక్కిస్తారని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇక ఛాన్స్ లేనట్టే. ఆ సినిమా లేకపోతే పర్వాలేదేమో గాని విక్రమ్ 2 కూడా ఉండకపోవచ్చనే మాటలు మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ మధ్య కూలీ సీక్వెల్ ఉండొచ్చనే టాక్ నడిచింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఆ ప్రాజెక్టును కూడా ఊహించలేమేమో. ఆ మాటకొస్తే కూలీని టేకప్ చేసి లోకేష్ తప్పు చేశారా అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడూ లేనంత టెన్షన్ పడ్డారు లోకేష్ కూలీ విషయంలో. ఈ సినిమా కోసం సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అమితమైన స్ట్రెస్ ఫీల్ అయ్యారు. ఈవెన్ రిజల్ట్ విషయంలోనూ అంతకుముందు ఏ ప్రాజెక్టు చూడనంత డ్యామేజ్ చూసింది కూలీ. సో వీటన్నిటి నుంచి బౌన్స్ బ్యాక్ కావాలంటే ఇప్పుడు నటిస్తున్న సినిమాతో క్లిక్ కావాల్సిందేననే సంకల్పంతో పనిచేస్తున్నారు లోకేష్. కష్టపడి పర్ఫామ్ చేసిన ప్రతిసారి దానికి తగ్గ ప్రతిఫలం దక్కితే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. ఇప్పుడు చికిరి చికిరి అంటూ హ్యాపీగా ఉన్నారు రామ్ చరణ్. ఈ సాంగ్ పరంగానే కాదు, టాలీవుడ్ టాప్ 5 మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోస్లోనూ చెర్రీ ప్రామినెంట్ ప్లేస్లోనే ఉన్నారు. చికిరి చికిరి అంటూ పెద్ద నుంచి రిలీజ్ అయిన సాంగ్ 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్తో దూసుకుపోయింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్క రోజులో ఇన్ని వ్యూస్ రావడం సూపర్ అంటూ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు రెహమాన్. టాలీవుడ్లో ఈ సాంగ్ నెక్స్ట్ ప్లేస్ ని సొంతం చేసుకుంది కిసిక్. 27.19 మిలియన్లొచ్చాయి కిసిక్ సాంగ్ కి తొలి 24 గంటల్లో. పుష్ప సాంగ్స్ కి అప్పట్లో విపరీతమైన క్రేజ్ కనిపించింది. గేమ్ చేంజర్లోని నానా హైరాణ సాంగ్ 23.44 మిలియన్ వ్యూస్ తో జనాలను ఇన్స్టెంట్ గా మెప్పించింది. 4th ప్లేస్ ని గేమ్ చేంజర్లోని దోప్ సాంగ్ 21.27 మిలియన్లతో కొల్లగొట్టింది. అటు అసురా హనుమాన్ సాంగ్ కి 19.93 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టాప్ 5 తెలుగు మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోస్ లో ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేశారు రామ్ చరణ్. పర్ఫెక్ట్ సాంగ్ ఇవ్వాలే గానీ క్షణాల్లో వ్యూస్ పెంచేయడానికి మేం రెడీ అని అంటున్నారు మెగాభిమానులు. సడన్ గా వచ్చిన స్టార్డమ్ ని సక్సెస్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణతో ఉన్నా కొన్నిసార్లు స్టార్ల ప్రమేయం లేకుండా జరిగే పనులకు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ చేస్తున్నట్లు. నా పేరు చెప్పుకుని ఓ వ్యక్తి అందరినీ అప్రోచ్ అవుతున్నట్టు నా దృష్టికొచ్చింది. అది నేరం. నా పేరును తప్పుగా వాడుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా అలర్ట్ చేశారు రుక్మిణి వసంత్. ఈ మధ్య ఎక్కడ విన్నా ఆమె పేరే. స్టార్ హీరోల సినిమాలకు జోరుగా సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు రుక్మిణి. కాసింత ఫేమ్ వస్తే ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, ధైర్యంగా దాటండి అంటూ సలహాలిస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఓవైపు ఉంటే రుక్మిణి వసంత్ త్వరలోనే ఓ ప్రేమ కథలో నటిస్తారని, అందులోనూ మణిరత్నం దర్శకత్వం వహిస్తారని కాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యనే సినిమా చేశారు విజయ్ సేతుపతి అండ్ రుక్మిణి. వీరిద్దరి కెమిస్ట్రీ ఆ మూవీలో చాలా బాగుందని, తన తర్వాతి లవ్ స్టోరీకి ఈ పేర్ పక్కాగా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట మణిరత్నం. ఓవైపు కొత్త ప్రాజెక్టులతో, మరోవైపు సైబర్ క్రైమ్ అలర్టులతో ట్రెండింగ్లో ఉన్నారు రుక్మిణి. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.